హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ కాస్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేనేం వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా బావగారు బర్త్డే అంటే గిఫ్ట్గా ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఈ హ్యాండ్ కాస్టింగ్ అయితే లైఫ్ టైం మెమరీగా ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఈ కిట్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అరౌండ్ 900 అలా పడింది. మనకి ఇందులో కిట్ వస్తుంది. మొత్తం ఒకటి మోల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్ అండ్ కొన్ని టూల్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ మనము ఎలా పోజ్ పెట్టాలనేది ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎందుకంటే టైం ఉండదు. ఫాస్ట్గా పెట్టేయాలి, లేదంటే త్వరగా గడ్డ కట్టేస్తుంది. సో మా బావగారు వాళ్ళు అందుకే ముందే పోజ్ ఎలా పెట్టాలని ట్రై చేసుకుంటున్నారు, ఎలా వీలుగా ఉందని చెప్పి. పోజ్ ఓకే అనుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ అయితే చేతికి రాసుకోవాలి, ఎందుకంటే మౌల్డ్లో నుంచి చేతులు ఈజీగా రావడానికి. ఆయిల్ రాసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకోవాలి. 1:2 తీసుకున్నాం మేము. అంటే 1 గ్లాస్ మోల్డింగ్ పౌడర్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. అండ్ మనకి ప్రతిదీ డీటెయిల్గా ప్యాకెట్ మీద అయితే ఉంటుంది, అది చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మోల్డింగ్ పౌడర్ వేసేటప్పుడు 30 సెకండ్స్ టైం పెట్టుకుని 30 సెకండ్స్లో ఫాస్ట్గా కలిపేసి ఉండలు లేకుండా వెంటనే చేతులు అయితే పెట్టేయాలి. మనం ఏ పోజ్ అయితే అనుకుంటామో ఆ పోజ్ పెట్టేయాలన్నమాట, లేదంటే గడ్డ కట్టేస్తుంది త్వరగా. పోజ్ పెట్టాక చేతులు అనేవి కిందకి టచ్ చేయకూడదు, కొంచెం పైకే ఉండాలి, లేదంటే కిందవి ఫింగర్స్ అనేవి కట్ అయిపోతాయి కాస్టింగ్ చేసినప్పుడు. హ్యాండ్స్ అందులో పెట్టిన తర్వాత 30 సెకండ్స్ టు 1 మినిట్లో మనకి ఆ మోల్డింగ్ పౌడర్ అనేది గట్టిగా అవుతుంది. అప్పుడు మనకి లోపల కూడా గట్టిగా అయినట్టు ఫీలింగ్ అవుతుంది. అప్పుడు చేతులు అనేవి బయటకు తీసేయాలి. కొంచెం సేపటికి గట్టిగా అవటం స్టార్ట్ అవుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవ్వాలి. సో అప్పుడు మనకి మంచిగా గట్టిగా అయిపోయింది అనిపించినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు అయితే బయటకు తీయాలి. మా అక్క బావగారు తీసినట్టు ఒకేసారి కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీస్తే మోల్డింగ్ అనేది మంచిగా వస్తుంది, అలా బ్రేక్ అవ్వకుండా. ఇప్పుడు మనకి కాస్టింగ్ పౌడర్ అయితే మనము మిక్స్ చేసుకోవాలి. దానికి కూడా రేషియో ఉంటుంది. కాస్టింగ్ పౌడర్ ప్యాకెట్ మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది రేషియో ఎంత వేయాలి అని చెప్పేసి. నేను మా అక్క మా మమ్మీ డాడీకి ఆల్రెడీ ఇలా కాస్టింగ్ అయితే చేయించాము హ్యాండ్స్. సో కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను సుమారుగా వాటర్ మిక్స్ చేసేసి వేసేసాను. దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. మోల్డింగ్ పౌడర్ ఎంత జాగ్రత్తగా వేసాము అంటే 30 సెకండ్స్లో హ్యాండ్ అయితే ఎలా ఫాస్ట్గా పెట్టేయాలో సేమ్ కాస్టింగ్ పౌడర్ కూడా అలానే మిక్స్ చేసేటప్పుడు ఓకే, కానీ వేసిన తర్వాత ఫుల్గా ట్యాప్ చేయాలి, ఎందుకంటే లోపల బబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో బబుల్స్ రాకుండా ఉండాలంటే ట్యాప్ చేయాలి. మోల్డింగ్ పౌడర్ పోసాక ట్యాప్ చేసి దాన్ని కొంచెం సెట్ అవ్వనివ్వాలి. దానికి సెట్ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. అది మొత్తం గడ్డ కట్టేసిన తర్వాత వాటర్ ముట్టుకుంటే మనకి వాటర్గా చల్లగా లేకుండా ఉన్నట్టయితే అది మంచిగా సెట్ అయిపోయినట్టు. అప్పుడు మనం ఇలా రివర్స్లో తిప్పుకుని దాన్ని బయటకైతే తీయాలి. రాట్లేదే తర్వాత ఇలా సెట్ అయిపోయిన తర్వాత కేక్ లాగా స్పాంజ్గా ఉంటుంది, మెత్తగా. దాన్ని మనం చేత్తో ఈజీగా అన్మోల్డ్ చేసేయచ్చు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాస్టింగ్ పౌడర్ వేసిన తర్వాత ట్యాప్ చేసాము, కానీ ఎందుకో తెలీదు చాలా బబుల్స్ అయితే వచ్చేసినాయి మాకు. సో బబుల్స్ వచ్చేసినాయి అని కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇది కొంచెం వెట్గా ఉంది హ్యాండ్స్. సో ఫుల్గా డ్రై అయిపోని ఇచ్చేసిన తర్వాత ఆ బబుల్స్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇలా అన్మోల్డ్ చేసిన తర్వాత ఫుల్గా డ్రై అవ్వడానికి మేము ఒక 24 అవర్స్ అలా వదిలేసాము. అది తర్వాత ఫుల్గా డ్రై అయిపోయింది. మొత్తం ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ కాస్టింగ్ పౌడర్ కిట్లో మనకి టూల్స్ కూడా ఇస్తారు. అంటే ఒక షీట్ లాగా ఉంటుంది, అది గరుగ్గా ఉంటుంది. అండ్ టూత్ పిక్ అయితే ఇస్తారు, పెయింట్ అండ్ బ్రష్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ మనం బబుల్స్ క్రియేట్ అయినాయి కదా, ఆ బబుల్స్ అన్నిటిని ఆ టూత్ పిక్ అండ్ గరుగ్గా ఉన్న ఆ షీట్తో మొత్తం రిమూవ్ చేసేసుకోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసాము. అండ్ మనకి ప్రతిదీ డీటెయిల్గా పడుతుంది హ్యాండ్ కాస్టింగ్లో. ఫింగర్ ప్రింట్స్, చేతికున్న లైన్స్, రింగ్స్, నెయిల్స్ అన్నీ చాలా డీటెయిల్గా అయితే వచ్చినాయి. ఇంక మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత నేను మా అక్క కలిపి అయితే పెయింటింగ్ అయితే వేసేసాము. చాలా బాగుంది. ఇప్పుడు మీరు కూడా చేయాలనుకుంటే సింపుల్గా ఈ స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. చాలా మంచిగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే షేర్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.